నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం. నాయకులకు పలు అంశాలపై దిశానిర్దేశం. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సమయంలో చెప్పిన ఆకాంక్షలు నెరవేరుస్తాయని ఆనాడు ఆశించాను. మీ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉద్యమ బాటన పడితే ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల దాదాపుగా 50 మంది ఆర్టీసీ కార్మికులు, నాకు బాగా గుర్తుంది, మీ ఒక ఆర్టీసీ డ్రైవర్ ఖమ్మం జిల్లాకు చెందినవాడు, ఆయన పిల్లలు మంచి ఉద్యోగాలలో ఉండే ఆర్థికంగా స్థితిమంతుడైన తోటి కార్మికుల కోసం ప్రాణ త్యాగం చేసిండు. కనీసం ఆనాడు హాస్పిటల్లో ఆ శవాన్ని పరామర్శించడానికి, ఆ కుటుంబానికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి కూడా ఆనాటి ప్రభుత్వం అనుమతించలేదు. ఆ రోజు ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చి తప్పకుండా మంచి రోజులు వస్తాయి, ఎల్లకాలం తెలంగాణ ఇట్లనే ఉండదు, ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల మీద దౌర్జన్యం జరుగుతుంది, ఇది ఎల్లకాలం సాగదు, మీకు మంచి రోజులు వస్తాయి, ఆ మంచి రోజుల కోసం మనం అందరం కలిసి కొట్లాడదామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ సంకల్పంతో ఏవైతే 6 గ్యారంటీలు మేము ప్రజలకు ఇచ్చినామో, మా 6 గ్యారంటీల బ్రాండ్ అంబాసిడర్లు మా పార్టీ కార్యకర్తలతో పోటీ పడి ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, బస్సు ఎక్కినోళ్లకు, బస్సు దిగినోళ్లకు 6 గ్యారంటీల గురించి వివరించి ప్రజాపాలన కావాలని కోరుకున్నారు. కాబట్టే ఆనాడు 6 గ్యారంటీల బ్రాండ్ అంబాసిడర్లుగా ఆర్టీసీ కార్మికులు తమ బాధ్యతను నెరవేర్చిండ్రు. కాబట్టే ఈనాడు ఈ ప్రభుత్వం విజయం సాధించింది. విజయం సాధించిన ప్రభుత్వంలో కార్మికులను ఆదుకోవాలని, దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న మీ సమస్యల్ని పరిష్కరించాలని మా ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. బాగుపడ్డాయనో, మీ సమస్యలు పరిష్కారం అయినాయనో నేను చెప్పను, కానీ కీలకమైన అంశాల పట్ల ఈ ప్రభుత్వం నిర్దిష్టంగా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆనాడు నష్టాలలో ఉన్న సంస్థ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినాక ఈ 11 నెలల్లో దాదాపుగా 115 కోట్ల మంది ఆడబిడ్డలు, మళ్ళొక్కసారి చెప్తున్న మీడియా మిత్రులకు, ఇప్పటి వరకు డిసెంబర్ 9, 2023 నుండి నవంబర్ 30 తారీఖు 2024 వరకు దాదాపుగా 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దానికి సంబంధించి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్డు రవాణా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థ ఈరోజు లాభాలలో నడుస్తుంది. ఒకనాడు 50-60% కూడా బస్సుల్లో ప్రయాణికులు ఎక్కేవాళ్ళు కాదు. ఈరోజు 100 నుంచి 110% బస్సుల్లో రవాణా ఉపయోగించుకుంటుండ్రంటే ఎంతో ఓపికతో మా డ్రైవర్లు, మా కండక్టర్లు ప్రజలతో మమేకమై ప్రజలకు ఇబ్బంది జరగకుండా పని భారాన్ని మోసుకుంటూ ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసిండ్రు. ఇవాళ మహాలక్ష్మి పథకం మా ఆడబిడ్డలకు ఒకప్పుడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలంటే ఇంటి ఆయన బస్సుకి రాయి ఇవ్వాలి, ఆలయం సందర్శించుకోవాలంటే ఇంటి ఆయన అనుమతి ఇవ్వాలి. ఇవాళ ఇంటి ఆయన రూపాయి ఇవ్వకపోయినా ఆయన అక్కడ పని మీద పోతే మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్ ఎక్కి అమ్మగారింటికి పోయి అమ్మని చూసి ఆ పక్కనే ఆలయంలో పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటి ఆయన వచ్చే లోపల ఇంటికి వచ్చేటట్టు ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం ఉపయోగపడుతుంది. మా అక్కలు నవ్వుతున్నారు, నిజమే చెప్తున్నాడు మా తమ్ముడని. నేను చూస్తుంటే కదా, మాట్లాడుతుంటే కదా అందరితోటి, ఒక్కొక్క మహిళకు ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, ఉద్యోగం చేసే ఆడబిడ్డలకు, చదువుకోవడానికి వెళ్ళే ఆడబిడ్డలకు 5,000 నుంచి 7,000 రూపాయలు రోజుకు యావరేజ్గా 35 నుంచి 40 రూపాయలు ఆడబిడ్డలకు సేవింగ్ వస్తుంది. ప్రతి నెల
కూటమి ప్రభుత్వం 6 నెలల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని, మనం ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులకు పలు అంశాలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీలను, ఎంపీపీలను, మున్సిపల్ చైర్పర్సన్లను అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి, మీతో కాస్త టైం గడపడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొద్ది గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది అనుకుంటా. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుందా, కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవకముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. కారణం ఏమిటి అనంటే, ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది. తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే, ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి, తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట, ఇంట్లో ఎవరు కనపడినా కూడా, చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? అంతకన్నా కొద్దాం, అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు, తల్లులు కనిపిస్తే చాలు, అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, సంతోషమా? అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు, ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు, వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, సంతోషమా? 20 ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000, సంతోషమా? ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000, సంతోషమా అనే మాటలు ఈ రోజుకి కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు. చాలామంది కూడా చెప్పినారు, అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న, మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా, మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయినాను అని అంటే, ఈ రోజుకి కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, అన్న నీతో ఒక సమస్య ఉందన్న అంటారు. ఏం నా సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం, నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలన్నా అని చెప్పి కూడా అంటారు. వాస్తవమే, అతి నిజాయితీతనము, అతి మంచితనము, ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చేమో. కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా, ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ రూములు తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే. వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది. పిల్లలను ఈరోజు
చదువుకునే దానికోసం ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీరు చదువుకునే దానికి మేము ఒప్పుకోము, ఫీజులు తీసుకొని రండి అని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వైద్య రంగం పరిస్థితి కూడా. టాలీవుడ్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఆడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూనే ట్రెడిషనల్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న స్నేహ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్నేహ కుర్ర హీరోయిన్లకు వదినగా అక్క పాత్రల్లో నటిస్తోంది. అలాగో అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీ ఫొటోస్, క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటుంది. దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి 39, తన భర్త భాస్కర్, 2 పిల్లలు శ్రీతేజ్ 9, సన్విక 7 కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడ్డానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70mm కు వచ్చింది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేట్ లోపలికి చొచ్చుకొచ్చారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీతేజలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసులు విద్యానగర్ లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కు తరలించారు. ప్లీజ్ మీరే కోఆపరేట్ చేస్తున్నాం అందుకే. కాకినాడలో జిల్లా కలెక్టర్ ముందు వెళ్లి సీజ్ చేసిన షిప్ లో రైస్ బ్యాగ్స్ ఉండటాన్ని అయ్యప్ప మాల వేసుకున్న ఓ స్వామి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. మొత్తం షిప్ దగ్గరికి చేరుకున్నాం. పైన ఉన్నాం మనం. ఇక్కడే ఈ ఏదైతే రైస్ అయితే ఉందో ఇదే రైస్ ఇక్కడే ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఉన్న రైస్ ఇక్కడే ఉన్నది. చూస్తే రైస్ బస్తాలు ఎన్ని ఉన్నాయో మొత్తం. ఇదంతా కూడా పీడిఎస్ అంటున్నారు, చెక్ చేస్తున్నారు అధికారులు. ఎన్ని 10 కేజీల బస్తాలు మొత్తం. ఇదే రైస్. ఇలాంటివి చాలా ఉన్నాయి కంటైనర్లో. బీఆర్ఎస్ లీడర్ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. ఎంత అరాచకం జరుగుతున్నదన్నది ప్రజల కళ్ళ ముందే కనిపిస్తున్నటువంటి సందర్భం. ఒక శాసనసభ్యులు, గౌరవనీయులు, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ప్రజలతో ఎన్నికైన వచ్చినటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని పొద్దున 10 నుంచి ఇప్పటి వరకు కూడా రిమాండ్ చేసి ఉంచడం అన్నది నిజంగా దారుణం. మన రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగనంతగా ఒక ఎమ్మెల్యేను పొద్దు నుండి సాయంత్రం వరకు ఇంత చిన్న విషయానికి అసలు కేసే కాదు, ఆయననే కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి పోతే, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి పోతే ఆ ఫిర్యాదును తీసుకోకపోగా మళ్ళా ఉల్టా మన ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టడం అన్నది నిజంగా చాలా దారుణం. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న విషయం ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఒక పక్క కౌశిక్ రెడ్డి గారిని, ఇంకొక పక్క జగదీష్ రెడ్డి గారిని, ఇంకో పక్క హరీష్ రావు గారిని, ఇట్లా మా ఎమ్మెల్యేలందరినీ కూడా మరి ఏ భయంతో ఎందుకోసమని ప్రభుత్వం ఇట్లా డీటైన్ చేస్తూ ఉంది, అరెస్ట్ చేసి పెట్టిందన్నది అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మేమేం అడగలేదే, ప్రభుత్వం మీద విమర్శ చేయలేదు. మర్యాదగా పోలీస్ స్టేషన్కి పోయి, అది కూడా ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తే ఆ ఫిర్యాదును తీసుకోకపోగా దురుసుగా ప్రవర్తించడం, ప్రోటోకాల్ ఫాలో కాకపోవడం, ఇది నిజంగా కూడా చాలా దారుణమైన విషయం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. శాసనసభ్యులకే మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంది ఈ ప్రభుత్వంలో అన్నది నిజంగా ఇవాళ భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎమర్జెన్సీ రాజ్యం, పోలీస్ రాజ్యం తీసుకొచ్చినందుకు ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇటువంటి అణచివేతను తెలంగాణ సమాజం హర్షించదు. ఇటువంటి అణచివేతను తెలంగాణ సమాజం ఎక్కువ రోజులు చూస్తూ ఊరుకోదు. తప్పకుండా ప్రజలు మీ మీద
తిరగబడతారు. మీరు ఇవాళ విజయోత్సవాలను చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ విజయోత్సవాలు చేసుకోవడం మరి ఎందుకన్నది మీరే ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని తక్షణమే స్టేషన్ బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే మా సీనియర్ ఎమ్మెల్యేలు నాయకులందరినీ కూడా ఎవరినైతే ప్రివెంటివ్ అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయాలని గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతున్నదన్నది ప్రజల కళ్ళ ముందే కనిపిస్తున్నటువంటి సందర్భం. ఒక శాసనసభ్యులు, గౌరవనీయులు, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ప్రజలతో ఎన్నికైన వచ్చినటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని పొద్దున 10 నుంచి ఇప్పటి వరకు కూడా మరి రిమాండ్ చేసి ఉంచడం అన్నది నిజంగా దారుణం. మన రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగనంతగా ఒక ఎమ్మెల్యేను పొద్దు నుండి సాయంత్రం వరకు ఇంత చిన్న విషయానికి అసలు కేసే కాదు, ఆయననే కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి పోతే, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి పోతే ఆ ఫిర్యాదును తీసుకోకపోగా మళ్ళా ఉల్టా మన ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టడం అన్నది నిజంగా చాలా దారుణం. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న విషయం ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఒక పక్క కౌశిక్ రెడ్డి గారిని, ఇంకొక పక్క జగదీష్ రెడ్డి గారిని, ఇంకో పక్క హరీష్ రావు గారిని, ఇట్లా మా ఎమ్మెల్యేలందరినీ కూడా మరి ఏ భయంతో ఎందుకోసమని ప్రభుత్వం ఇట్లా డీటైన్ చేస్తూ ఉంది, అరెస్ట్ చేసి పెట్టిందన్నది అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మేమేం అడగలేదే, ప్రభుత్వం మీద విమర్శ చేయలేదు. మర్యాదగా పోలీస్ స్టేషన్ పోయి, అది కూడా ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తే ఆ ఫిర్యాదును తీసుకోకపోగా దురుసుగా ప్రవర్తించడం, ప్రోటోకాల్ ఫాలో కాకపోవడం, ఇది నిజంగా కూడా చాలా దారుణమైన విషయం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. శాసనసభ్యులకే మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంది ఈ ప్రభుత్వంలో అన్నది నిజంగా ఇవాళ భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎమర్జెన్సీ రాజ్యం, పోలీస్ రాజ్యం తీసుకొచ్చినందుకు ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇటువంటి అణచివేతను తెలంగాణ సమాజం హర్షించదు. ఇటువంటి అణచివేతను తెలంగాణ సమాజం ఎక్కువ రోజులు చూస్తూ ఊరుకోదు. తప్పకుండా ప్రజలు మీ మీద తిరగబడతారు. మీరు ఇవాళ విజయోత్సవాలను చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ విజయోత్సవాలు చేసుకోవడం మరి ఎందుకన్నది మీరే ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని తక్షణమే స్టేషన్ మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఏ నిరుద్యోగ యువతకైతే మాట ఇచ్చారో ఆ నిరుద్యోగ యువతను అదే అశోక్ నగర్ లో వీపులు కమిలిపోయేటట్టు కొట్టారు. గిరిజనులకు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్పినరో అర్ధరాత్రి పూట ఆ గిరిజనుల మీద దాడి చేసి ఈ రోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు. అంటే రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తలపిస్తా ఉంది. ఎవరు కూడా పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందుపడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్టు చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఒక విషయం ఆలోచించుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు. ఈయన ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు. కానీ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఆదేశాలతో మీరు పనిచేస్తే రేపు మీరు ఇబ్బంది పడతారు. చట్టం శాశ్వతంగా ఉంటుంది, రాజ్యాంగం శాశ్వతంగా ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి ఏం శాశ్వతంగా ఉండడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక సైకో లాగా ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తా ఉన్నాడు. ఒక సాడిస్టిక్ ప్రెషర్ లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఆయన ఒక పగ, ప్రతీకారంతో ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం ఆలోచించుకోవాలి. ఆయన ఏదో ప్రతిపక్షంపై పగబెట్టి గౌరవ ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనలో ఒక సాడిస్టిక్ ప్రెషర్ ఉన్నది. అంటే
గతంలో మరి ఏ రకంగా అయితే ఇవాళ కాంగ్రెస్ పాలన ఉందో ఈరోజు మళ్ళీ అదే రకంగా అంటే బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనే ఒక పగతో ప్రతీకారంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగరేషన్లు చేసినావు, కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీలను ఇనాగరేషన్ చేస్తున్నావు, కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగరేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినావా? నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినావా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా? నువ్వు ఒకవైపేమో ప్రజాపాలన అంటున్నావు. ప్రజాపాలన కాదు, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తా ఉంది. ఎక్కడ ప్రజాపాలన ఉంది? ప్రజాస్వామ్యము, ప్రశ్నించే హక్కు ఇస్తాం, 7వ గ్యారంటీగా ఇస్తున్నా అన్నావు. నీ 7వ గ్యారంటీ ఏమన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు తప్ప 7వ గ్యారంటీ ఏమీ అమలైతలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నన్ను ఎందుకు పోనీయరు అని చెప్పి మొన్న ఈ మధ్య నేను ప్రతిపక్ష నాయకుడిని, నన్ను ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న రాహుల్ గాంధీ గారు, ముందు నీ ముఖ్యమంత్రిని అడుగు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి గారు లగచెర్లకు వెళ్లారు. ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు? అర్ధరాత్రి పూట లగచెర్లలో మహిళల గొంతు మీద కాళ్లు పెట్టి వాళ్ళ భర్తలను, పిల్లల్ని నువ్వు అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాలను పరామర్శించడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా మధుసూదనాచారి గారు వెళ్తుంటే ఆయనను అరెస్ట్ చేశారు కదా. ప్రజా సంఘాలు పీఓడబ్ల్యూ సంజయ్ గారు వారి సభ్యులందరినీ కూడా నడి రోడ్డు మీద బట్టలు చింపి వాళ్ళు అరెస్ట్ చేశారు కదా. అసలు ప్రజాస్వామ్యమే. మాజీ మంత్రి కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లోకి వచ్చాక ఏదైతే రైతుల దగ్గర ఉన్న భూములు ఉన్నాయో వాటిని వెనక్కి ఇచ్చేస్తాం, ఎస్సీజెడ్ భూములని. దీనికి ఒక కమిటీ వేస్తామని చెప్పారు. చెబితే దాని మీద ఇది జరుగుతుందా, ఎన్నికల ముందు ప్రతి ఒక్కళ్ళు చెప్తారనే భావన కూడా ఒక దశలో వ్యక్తమైంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్ని అమలు చేయాల్సిందే అనే పట్టుదల కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేశారు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నేను, కన్నబాబు నాయకత్వంలో చైర్మన్గా కమిటీని వేస్తున్నామని జీవో ఇచ్చారు. దాంట్లో ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. వీళ్ళతో పాటు జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఉన్నారు. దీని మీద విధి విధానాలు ఎలా ఖరారు చేయాలి, ఎలాంటి సిఫార్సులు ఇవ్వాలనే సుదీర్ఘమైన కసరత్తు జరిగింది. కాకినాడ కలెక్టరేట్లోను, రాజమండ్రిలోను, సచివాలయంలోను, వెలగపూడి సచివాలయంలోను పలు దఫాలుగా రైతులతో పెద్ద పెద్ద సమావేశాలను ఆర్గనైజ్ చేశాం. రైతు పోరాట కమిటీ, రైతు ప్రతినిధులు, ఇతర రాజకీయ పక్షాలు అందరినీ కూడా పిలిచి చాలాసార్లు డిస్కస్ చేశాం. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలని తీసుకుని దాని మీద ఒక నివేదికని సిద్ధం చేసి నా నాయకత్వంలో ఉన్న కమిటీ దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వానికి, క్యాబినెట్కి. దాన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఇది ఆమోదించే నాటికి అంటే ఫిబ్రవరి 2021లో కమిటీ నివేదిక ఇచ్చాం. అప్పటికి ఇది సుమారుగా 15-16 సంవత్సరాల నుంచి రగులుతున్న సమస్య. దీనికి 2180 ఎకరాల భూమిని ఏవైతే రైతులు రిజిస్టర్ చేయలేదో ఆ భూమిని వెనక్కి ఇచ్చేస్తూ ఒక సిఫార్సు చేశాం. అలాగే ఇంకో కీలకమైన సిఫార్సు ఏం చేసామంటే, స్థానిక ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ ఇక్కడ 6 గ్రామాలని తరలించాలనే ప్రతిపాదనని విరమించాలని చెప్పి ఒక సిఫార్సు చేశాం. శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవాపురం అనే గ్రామాలని తరలించక్కర్లేదని కమిటీ సిఫార్సు చేసింది. ఒకవేళ రామరాఘవాపురం అనేది అలైన్మెంట్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, ఒకవేళ అలైన్మెంట్లో ఏదైనా ఇండస్ట్రీస్కి ఆ పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు ఏదైనా ఫ్యూచర్లో వచ్చి తరలించాలంటే ఖచ్చితంగా దీన్ని అక్కడ సమీపంలో ఉన్న పెద్ద గ్రామమైన ఆ గ్రామస్తుల కోరిక మేరకు రావివారి పోడుకు మాత్రమే తరలించాలని కూడా సిఫార్సు చేశాం. ఈ గ్రామాలన్నింటినీ తరలించే ప్రక్రియని ఆపేయమని కమిటీ సిఫార్సు చేయడం జరిగింది.
అదే కాకుండా అంతకుముందు భూసేకరణలో భాగంగా శ్మశానాలు తీసేసుకున్నారు, స్కూళ్ళు తీసేసుకున్నారు, సామాజిక స్థలాలు కూడా తీసుకున్నారు. మేమేం చెప్పామంటే శ్మశానాలు వదిలేయాలని చెప్పాం. ఒకవేళ మీ అలైన్మెంట్లో ప్రాబ్లం వస్తే గ్రామస్తుల సూచన మేరకు వాళ్ళకి శ్మశానాలకి భూములు కేటాయించి అక్కడంతా కూడా ఫెసిలిటీ క్రియేట్ చేసి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఈ రైతుల్ని ఒత్తిడి చేయడం కోసం ఏం చేశారంటే 2180 ఎకరాల విస్తీర్ణం రైతుల్ని మొత్తం 22Aలో పెట్టేశారు, నిషేధిత జాబితాలో పెట్టేశారు. ఎందుకు? చచ్చినట్టు వాడు అమ్ముకోవాలి, ఈ కంపెనీకి అమ్మేయాలి, ఎస్సీజెడ్కి అమ్మేయాలి, అది కూడా 3 లక్షలకు అమ్మేయాలి. ఇది స్కీము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం. నాయకులకు పలు అంశాలపై దిశానిర్దేశం. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.